గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పోలీస్ శాఖలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే డ్రైవర్ పోస్టులు ఇస్తున్నారు. ఇది ఎందుకు ప్రజల్లోకి అంతగా ఇంకా పోలేదు? నిజంగానే పోలీస్ శాఖ ఇట్లాంటి డ్రైవింగ్ నేర్పించి మళ్ళీ డ్రైవర్ పోస్టులు కూడా క్రియేట్ చేస్తుందా? యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే ప్రస్తుతానికి పనిచేస్తూ ఉంది. ఓకే. తెలంగాణ గవర్నమెంట్ లోపల మహిళా విభాగం ఉంది. ఏది పోలీస్ శాఖ లోపల. ఓకే. ఈ పోలీస్ శాఖలో ఉన్నట్టు మహిళా విభాగం ఏం చేస్తుందంటే మహిళలకి భయం పోగొట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వాళ్ళలో ధైర్య సాహసాలు నింపాలనే ఉద్దేశంతో సొంత కాళ్ళపై నిలబడాలని దీనికి గాను ఏం చేశారంటే ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. అంటే లేడీస్ ఎవరైనా సరే నేర్చుకోదలుచుకున్నట్టయితే అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే తీసుకుంటారు. ఇప్పుడు 200 మెంబర్స్ ఆల్రెడీ తీసుకున్నారు. ఎవరికి అప్లై చేసుకోవాలి? మహిళా విభాగానికి. తెలంగాణ పోలీస్ సైట్ పెట్టారా? వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ లోకి వెళితే మనం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లోకి వెళితే మహిళా విభాగం కనబడుతుంది. మహిళా విభాగం లోపల మనం వాళ్ళ నెంబర్లు అవి తీసుకొని డైరెక్ట్ గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. హైదరాబాద్ లోనేనా జిల్లా? హైదరాబాద్ లో ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లోనే జరుగుతోంది. జిల్లాలో కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. దీని లోపల ట్రైనింగ్ 200 మెంబర్స్కి ఇస్తున్నారు. తర్వాత దాన్ని కంటిన్యూషన్గా అట్లాగే పెంచుకుంటూ పోయి 1000 మందిని కూడా, అంటే వీళ్ళు కరెక్ట్గా నిలబడగలిగితే వీళ్ళని కూడా తయారు చేయాలనే కోరిక ఉంది. దీంట్లో 2-3 ఆలోచనలు ఉన్నాయి. ఉద్యోగ ఉపాధి ఒకటి, డ్రైవింగ్ లోపల వాళ్ళకి భయం పోగొట్టి పురుషులతో సమానంగా మహిళలు కూడా డ్రైవింగ్ బాగా చేయగలిగేటువంటి స్థితికి తీసుకురావాలనేది మొట్టమొదటి ఆశయం దీని లోపల. రెండో ఆశయం ఏమిటంటే ఇప్పుడు గిగా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, గిగా వర్కర్స్ అంటే ఇప్పుడు మనకి ఎవరైతే డెలివరీ బాయ్స్ ఇట్లాంటి వాళ్ళతో ఉన్నారు, మనకి ఉన్నాయి జొమాటో ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి పురుషులు ఎందుకు చేయాలి మహిళలు ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనతో దాంట్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరికినట్టు క్యాబ్ సర్వీస్, ఈవెన్ ఆర్టీసీ బస్సులు, ఇప్పుడు ఫ్రీ రైడింగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వాళ్ళని మామూలు ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కించుకోవడానికి కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే మగ ప్యాసింజర్లు మగ డ్రైవరు ఆడ మనిషిని ఎక్కించుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా ప్రాబ్లమ్స్ ప్రమాదాలు జరిగే అవకాశం. లేడీస్ ఉన్నప్పుడు లేడీస్ చాలా సేఫ్ గా కూడా ఫీల్ అవుతారు, చాలా సేఫ్ గా ఉంటారు. వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది, వాళ్ళకి సేఫ్టీ దొరుకుతుంది, ఇద్దరికి దొరుకుతుంది. కాబట్టి ఈ వెహికల్స్ ని ఎక్కువ పెంచినట్టయితే మహిళా ప్యాసింజర్స్ కి చాలా అనుగుణంగా ఉంటుంది. తక్కువ కాస్ట్ లో ఇప్పుడు ఆటో కన్నా ఒక్కరే ఉన్నారనుకోండి, సింగిల్ గా ఉన్నప్పుడు హాయిగా దీంట్లో వెళ్ళిపోతే చాలా తక్కువ అయిపోతుంది. దాదాపుగా 1/4 వచ్చేస్తుంది. 1/4 అంటే ఒక ఆటోలో ఎక్కేదానికన్నా ఒక స్కూటర్ మీద ఎక్కినట్టయితే 1/4 రేట్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే తక్కువ కాస్ట్ లో వెళ్ళడానికి భద్రతతో కూడుకుంటుంది. మహిళ ఉంటుంది కాబట్టి భయపడకుండా వెళ్ళడానికి ఒక పాసిబిలిటీ ఏర్పడుతుంది. ఇవి దీని లోపల ఇలాంటివన్నీ సాధించాలనే ఉద్దేశం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, మహిళలకు డ్రైవింగ్ మీద ఆసక్తి పెరగాలి, పురుషులతో సమానంగా మహిళలు కూడా ముందుకెళ్లే అవకాశం ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ నేర్చుకున్నట్టయితే ఏమవుతుందంటే ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టడం కానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా గృహ అవసరాలు ఉంటే కూడా తెచ్చుకోవడానికి కూడా వీలుగా పడుతుంది. దీనికి తోడుగా వెహికల్ను కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తున్నారు. వెహికల్ను కూడా ఒకవేళ బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళకైతే ఫ్రీగా ఇచ్చేటువంటి ఏర్పాటు, పెద్దవాళ్ళకైతే కొంత డిస్కౌంట్ రేట్ లోపల ఇచ్చేటువంటి ఏర్పాటు, కొన్ని సంస్థలను పట్టుకొని వీళ్ళకి ఫ్రీగా ఇప్పించేటువంటి ఏర్పాటు కూడా జరుగుతున్నాయి. అంటే ఒకవైపున ట్రైనింగ్ దొరుకుతుంది, రెండో వైపున వెహికల్ దొరికే అవకాశం ఉంది, మూడో వైపున ఉపాధి దొరికే అవకాశం ఉంది, ఉద్యోగం లాంటివి మొత్తం అవకాశాలు ఉన్నాయి. దీని లోపల 1000 మందిని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రారంభించారు. ముందుగా 200 మందికి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళకి సంబంధించినట్టు ఎట్లా ఉంటుందో రిజల్ట్ను బట్టి భవిష్యత్తు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. దీనివల్ల మహిళల లోపల వారికి ఒక ధైర్యం, విశ్వాసాన్ని కలిగిస్తూ తమ కూడా పురుషులతో సమానంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కల్పించినట్టుగా అవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ రెడ్డి గారు.